రైల్వే జోన్ పేరిట మరోసారి భాజపా సర్కారు ఆంధ్రులను మోసం చేసిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. రవాణా ద్వారా వచ్చే ఆదాయం ఒడిశాకు వెళుతోందని, ఖర్చులు మాత్రమే మనకు మిగులుతాయన్నారు. కేంద్రం ఇచ్చే వాటితో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్న గల్లా పత్రికల్లో ప్రకటన ద్వారా మోదీ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీని చంద్రబాబు విమర్శించలేదని, హక్కుల కోసం డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ఏదైనా అనౌన్స్మెంట్ లేకపోతే ప్రజలు ఒప్పుకోరు, ఆంధ్ర వాళ్ళు ఒప్పుకోరు అని తెలుసు కాబట్టి ఆ భయంతో రైల్వే జోన్ అనౌన్స్ చేశారు. బైఫర్కేషన్లో మనకి ఎంత అన్యాయం జరిగిందో ఈ రైల్వే జోన్లో కూడా అంతే అన్యాయం జరిగిందని కూడా మనం అనుకోవచ్చు. వాల్టేర్ డివిజన్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ డివిజన్స్ అనే ఇన్ ద ఎంటైర్ కంట్రీ, అది రద్దు చేసేసి ఇంకా వాల్టేర్ డివిజన్ ఉండదని చెప్పి సగం విజయవాడ డివిజన్లో కలిపేసి సగం ఏమో రాయగడ డివిజన్లో ఒరిస్సాలో కలిపేశారు. ఆ జోన్లో ఉండే రెవెన్యూ, గూడ్స్ రెవెన్యూ అంతా రాయగడకి ఇచ్చేసి ప్యాసింజర్ ట్రాఫిక్ అంతా విజయవాడ డివిజన్ కలిపేశారు. అంటే 70% ఆఫ్ ద రెవెన్యూ వాళ్ళకి వెళ్ళింది, ఓన్లీ 30% ఆఫ్ ద రెవెన్యూ మనకు వచ్చింది. ఖర్చులన్నీ మనకు వచ్చాయి, లాభాలన్నీ ఒరిస్సాకి వెళ్ళిపోయాయి. అందుకని బైఫర్కేషన్ ఎంత అన్డెమోక్రాటిక్, అన్సైంటిఫిక్, అన్ఫేర్గా చేశారో ఈ జోన్ కూడా అట్లాగే చేశారు. ఈ అడ్వర్టైజ్మెంట్లో కింద ఇక్కడ పిఎం కిసాన్ స్కీమ్ గురించి కూడా చెప్తున్నారు. పిఎం కిసాన్ స్కీమ్ 6,000 రూపీస్ పర్ ఫార్మర్ అంటే ఇక్కడ రాసింది 6,000 రూపీస్ పర్ ఏకర్ అని రాశారు. అంటే తప్పు, ఇట్స్ ఫాల్స్. ఇది కూడా మిస్లీడింగ్ స్టేట్మెంట్గా ఉంది. మా కాన్స్టిట్యున్సీలో రైతులు చాలా మంది ఉన్నారు. అడ్వర్టైజ్మెంట్ చూసి నిన్నంతా మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏంటి మాకు 6,000 రూపీసే వచ్చింది, 6,000 పర్ ఏకర్ అయితే ఇంకా రావాలి కదా అని అడుగుతున్నారు. అంటే బీజేపీ హ్యాస్ టు ఆన్సర్ వాట్ ఈస్ ద రియల్ థింగ్.